ఆముదాల వలస తమ్మినేని అడ్డ. ఆయన రాజకీయ ఓనామాలు దిద్దింది అక్కడే. మంత్రిగా స్పీకర్గా ఎదిగింది అక్కడి నుంచే. అలాంటి ఆముదాల వలసలో తమ్మినేనికి పెద్ద కష్టమే వచ్చిందట. నియోజకవర్గం తనకు దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయట. దీంతో తమ్మినేనికి ఎక్కడా లేని బెంగ పట్టుకుందని టాక్. ఇంతకీ ఆముదాల వలసలో ఏం జరుగుతోంది? తమ్మినేనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు తమ్మినేనికి జగన్ ఎందుకు షాక్ ఇచ్చినట్లు? తమ్మినేనికి షాక్ ఇచ్చిన జగన్. జగన్ నిర్ణయంతో తమ్మినేనికి కొత్త టెన్షన్. ఆముదాల వలస తమ్మినేని చేజారినట్లేనా? ఆముదాల వలస, తమ్మినేని ఈ రెండు పేర్లను వేరు చేసి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకోవడం కష్టమే. ఎక్కడి నుంచే రాజకీయ జీవితం ప్రారంభించిన తమ్మినేని ఆ తరువాత మంత్రిగా, ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎదిగారు. తమ్మినేనికి ఫైర్ బ్రాండ్ అని పేరు. ఉన్నా లేకపోయినా లోడ్ చేసిన గన్లా ఫైరింగ్ కు రెడీ అన్నట్లు కనిపిస్తుంటారు ఎప్పుడు. అలాంటి తమ్మినేనికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిందట. జగన్ ఇచ్చిన షాక్తో తమ్మినేనికి కొత్త టెన్షన్ పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. తనకు కంచుకోటలాంటి ఆముదాల వలస తనకు, తన కుటుంబానికి దూరమవుతుందేమోనని తమ్మినేని తెగ కంగారు పడిపోతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంపై పోస్టుమార్టం నిర్వహించిన జగన్ పార్టీలో భారీ మార్పులు చేస్తున్నారు. జిల్లాల వారీగా కొత్తగా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల్లో పదవులతో పాటు అవసరమైన చోట నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఇలా తమ్మినేనికి షాక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాల వలసకు కొత్త సమన్వయకర్తను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఛార్జిగా తమ్మినేని సీతారాంను తప్పించిన జగన్ ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న చింతాడ రవికుమార్ కు బాధ్యతలు అప్పగించారు. మొన్నటి ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి రవికుమార్ టికెట్ ఆశించిన జగన్ మాత్రం తమ్మినేనికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో తమ్మినేని ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. అయితే ఆముదాల వలసలో మారిన రాజకీయ పరిణామాలతో చింతాడను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన జగన్ తమ్మినేనికి శ్రీకాకుళం పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించారు. ఇదే తమ్మినేనికి టెన్షన్ పుట్టిస్తోంది. ఆముదాల వలసలో గ్రూప్ వార్ కు చెక్ పెట్టేందుకే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి తమ్మినేని స్పీకర్ అయిన తరువాత ఆముదాల వలసలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. 3 గ్రూపులు 6 వర్గాలతో స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా వైసీపీ పరిస్థితి తయారైంది. తమ్మినేని కుటుంబం కారణంగా గ్రామస్థాయిలో పార్టీలో చీలికలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సీతారాం గెలుపు కోసం కష్టపడ్డ నేతలే ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో తమ్మినేనికి షాక్ ఇచ్చిన సువారి గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇలాంటి గ్రూప్ వార్ కు చెక్ పెట్టేందుకు కొత్త నాయకత్వం అవసరమని కేడర్ నుంచి వినిపిస్తుండగా ఇన్ఛార్జిని మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ ఆముదాల వలస రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని బరిలో దింపే ఆలోచనలో ఉన్న తమ్మినేనికి ఇప్పుడు జగన్ నిర్ణయంతో షాక్ తగిలినట్టయింది. చిరంజీవి నాగ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా ఆయన నాయకత్వాన్ని పార్టీ ద్వితీయ స్థాయి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇన్ఛార్జి మార్పుతో కుమారుడి రాజకీయ భవిష్యత్పై తమ్మినేనికి కొత్త టెన్షన్ పట్టుకుందట. కంచుకోటలాంటి ఆముదాల వలసకు తాను, తన కుటుంబం దూరం కావాల్సి వస్తుందేమోననే టెన్షన్ తమ్మినేనికి కొత్త సమస్యగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా ఆముదాల వలస నూతన నాయకత్వ బాధ్యతలు చేపట్టిన చింతాడకు ఆ పదవి కత్తిమీద సాములా మారడం ఖాయంగా కనిపిస్తోంది. చింతాడ రవికి తమ్మినేని వర్గం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.